దేవుడు సర్వాధికారం కలిగిన వాడై ఉన్నాడు. నా అధికారానికి 100 మంది వింటున్నారు. ఒకరిని రమ్మంటే వచ్చును, మాట్లాడాలి. ఒకరిని పొమ్మంటే వాడు పోవును. ఒకరిని ఇది చేయమంటే వాడి దానిని చెయ్యును. ఐ హ్యావ్ పవర్ ఓవర్ 100 fellows. వినాలు వాక్యాన్ని. 100 మంది మీద నాకు ఒక అధికారం ఉంది. 100 మంది నా మాటకు లోబడుతున్నారు. వాక్యాన్ని గమనించగలగాలి. అయితే నీవు సర్వాధికారివని నేను ఎరుగుదును. నీ నోటి మాటల చేత లోకములు సృజించబడ్డాయి. నువ్వు కలుగునుగా కన్నావు, సమస్తమును కలిగాయి. ఆ నీ నోటి మాట చేత, ఆ సర్వాధికారము చేత ఓ మాట సెలవుమన్నాడంతే. యేసు పలకగానే వారి దేహములున్న అవయవాలన్నీ వెంటనే బాగుపరచబడ్డాయి. యేసుకి స్తోత్రం మంచి చెప్పాలి. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు ప్రభు యొద్దకు. మమ్మను మీరు బాగుపరచాలని కోరుకున్నారు. బైబిల్ అంటుంది, మీరు వెళ్ళి మిమ్మలను యాజకునికి షో దై సెల్ఫ్ టు ద ప్రీస్ట్. వాక్యాన్ని గమనించాలి. లేఖనం అంటుంది, వారు యాజకునికి తమను కనపరుచుకోవడానికి వెళుతున్నారు. ఆ మాటను గమనించాలి. ఒక మనుషుడు యాజకునికి ఎప్పుడు కనబడాలి? వినాలి నా మాట. వాస్తవానికి ఒక మనుషుడు కుష్టు బాగైతే పాలయము వెలుపలకు యాజకుడు వెళ్ళి వాడిని చెక్ చేయాలి. వాడు ఒక మనుషుడు మందిరము లోపలికి వస్తున్నాడు అంటే అది కానుకలు సమర్పించడానికి. వాక్యాన్ని వినాలి. తను స్వస్థపరచబడిన కారణము చేత యాజకుని దగ్గరకు వచ్చి తన కానుకలను అర్పించడానికి. అంటే నీవు వెళ్ళి నిన్ను యాజకునికి కనపరుచుకొని ప్రభు అన్నప్పుడు ఆయన అనడంతోనే వారిలో స్వస్థత కార్యం మొదలైంది. లేఖనం అంటుంది, వారు నడుచుచూ వెళ్ళుచుండగా వారు తమ వ్రేళ్లను వింటున్నారా, వాళ్ళ వ్రేళ్లను వాళ్ళు డిసపియర్ అయిన వారి లిమ్స్, when they were checking their limbs, it came into place. తెగి పడిపోయిన వ్రేళ్ళు కూడా మరలా క్రొత్తగా పుట్టినాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి చెప్పాలి. హల్లెలూయా. ఏ భాగమునైతే కుష్టు తినివేసిందో ఆ భాగములు మరలా స్వస్థపరచబడ్డాయి. యేసయ్య మాటలు వింటున్న వారులారా, యేసుని మాటలలో అంతటి శక్తి ఉంది. హుషారుగా చెప్పాలి. ఆయన మాటలలో శక్తి ఉంది అన్నప్పుడు ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇది ఒక ఆశ్రయపురం. నా సన్నిధి ఒక ఆశ్రయపురమైనప్పుడు, నా ఒక కౌగిలిలోకి వచ్చినప్పుడు, యేసు తన చేతులను నీ తల మీద ఉంచినప్పుడు, అదిగో నీకు కలిగిన ప్రతి వ్యథల నుండి, ప్రతి వేదనల నుండి నా దేవుడి రోజు నిన్ను తప్పించువాడు, నిన్ను రక్షించువాడు, ఈ వారమునకు తగిన సిద్ధపాటును నీకు ఇచ్చుటకు నిన్ను నూనెతో అభిషేకించువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా, మంచిగా చెప్పాలి. హల్లెలూయా.